IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లోని కోస్గి నాచారం కేజీబీవీ విద్యార్థులు ఈరోజు ఉదయం రోడ్డెక్కి ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా విద్యార్థులు మాకు పురుగుల అన్నం వండి పెడుతూ ఉన్నారు, మెనూ ప్రకారం ఫుడ్ పెడతలేదు, పెట్టినటువంటి ఆహారంలో కూడా నాణ్యత సరిగా లేదు, ఈ విషయం గురించి ఉన్నతాధికారులకి మేము కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మేము రోడ్డెక్కి ధర్నా చేస్తున్నామంటూ కూడా ఈ సందర్భంగా నిరసన అయితే తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వచ్చి మాకు సమాధానం చెప్పే వరకు మేము ధర్నా విరమించేది లేదు అంటూ కూడా విద్యార్థులు స్పష్టం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేయడంతో గంటల తరబడి అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడడం జరిగింది. ఇక సీఎం సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీబీవీ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అందరూ అంచనా వేసుకోవచ్చు అంటూ కూడా రాజకీయంగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే కేజీబీవీ విద్యార్థులు ఎలా రోడ్డెక్కి ధర్నా చేయడం అనేది ఇటు ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించడం, పురుగుల అన్నం వండి పెడుతున్నారు అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి.